హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రీనివాస్ దాసరి. మీది ఏ కాన్స్టిట్యూషన్ అండి? కొత్తపేట, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి, కొత్తపేట. అక్కడ క్యాండిడేట్స్ ఎవరు? వైఎస్ఆర్సీపీ జగ్గిరెడ్డి, టీడీపీ నుంచి బండారు సత్యానందం. ఓకే. అండ్ ఇండిపెండెన్స్ పవర్ఫుల్ ఎవరు లేరా? పవర్ఫుల్ ఇండిపెండెంట్ ఎవరు లేరు. ఎవరు లేరు. ఓకే. అండ్ మీ కాన్స్టిట్యూషన్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? డెఫినెట్లీగా మేము వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటున్నాం. ఓకే. కానీ టఫ్ ఫైట్ ఉంటుంది, ఎందుకంటే జనసేన టీడీపీ ఒకటే అయింది కాబట్టి. ఇంత ముందర మెజార్టీ కూడా అట్లానే డిఫరెన్స్ వచ్చినాయి. సో లాస్ట్ టైం ఎవరు వచ్చారు మీ దాంట్లో? వైఎస్ఆర్సీపీ జగ్గిరెడ్డి వచ్చాడు, అప్పుడు జనసేన వేరేగా పోటీ చేసింది. ఓకే. ఇప్పుడు కలిసి కూటమితో పోటీ చేశారు కదా, అందుకు కొంచెం ట్రబుల్ ఉంటుందేమో నా డౌట్ అండి. ఓకే. అండ్ ఏదైనా డెవలప్మెంట్ మీకు కనిపించిందా మీ ఊరి సైడ్ కానీ? వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు కాబట్టి, సో ఏదైనా డెవలప్మెంట్ మీకు కనిపించిందా మీ ఊరి సైడ్? కొత్తగా ఏం డెవలప్మెంట్ అయితే కనపడలేదు. కొత్తగా ఏం కనిపించలేదా? అండ్ ఎట్ ప్రెజెంట్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు? వైసీపీ రావాలనుకుంటున్నాను. వైసీపీ రావాలి. అండ్ ఒక 2 విషయాలు వైసీపీ ఎందుకు రావాలని? అంటే వైసీపీ పార్టీ జెన్యున్గా వెళ్తుంది కదా, ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా డైరెక్ట్గా వెళ్తున్నాయి. ఎందుకంటే టీడీపీ అయితే కమిషనల్ ఏజెంట్లాగా వెళ్ళేది, ఇప్పుడు ఇంటికి వచ్చే వాలంటీర్లు ఇస్తున్నారు కాబట్టి వైసీపీ రావాలనుకుంటున్నాం. ఓకే. దేనికి కూడా మనం ఏ రాజకీయ నాయకుడిని అర్థించవలసిన అవసరం లేదు. వైసీపీ వాలంటీర్ తిరుగుతున్నాడు, మనకి ఎలిజిబిలిటీ అయితే అన్ని పనులు జరుగుతున్నాయి, అందుకే వైసీపీ రావాలనుకుంటున్నాను. ఓకే. ఒక నవరత్నాల్లో మీకు నచ్చిన 2 రత్నాలు, వైఎస్ఆర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన నవరత్నాల్లో మీకు నచ్చిన 2 నవరత్నాలు ఇవి? ఎడ్యుకేషను, వైద్యం. ఓకే, దాట్స్ గ్రేట్. అవి 2 కూడా బాగా. నాకు ఆ 2 ఉంటే చాలు. టీడీపీ గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు? అంటే టీడీపీలో నేతలు వాళ్ళ సొంత విషయాలు చూసుకుంటున్నారు. ఓకే. ఇక వైసీపీలో అయితేనేమో డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడు కాబట్టి మధ్యలో వాళ్ళ పెత్తందారులు లేకుండా పోయారు. ఓకే. డైరెక్ట్ వాలంటరీ జగన్ వాటరు. ఓకే. నాకు అది ఇష్టమైంది. ఒక మళ్ళీ పక్కవాడి దగ్గరికి వెళ్ళి మన రికమెండేషన్లు ఇవన్నీ పనిచేయవు, నాకు అది ఇష్టపడ్డాను. సో జోబులోంచి డబ్బులు ఎలా అంటారు? అంతే.